క్షేమంగా దేవుని మీద ఆధారపడుతూ మీ ప్రార్థనలో వ్యక్తిగతంగా కుటుంబంగా తప్పకుండా చేసుకొని దేవుని మీద ఆధారపడుతున్నారని, కుటుంబ ప్రార్థనలు బైబిల్ స్టడీలు చేసుకుంటున్నారని నమ్ముతున్నాను. యానం కొరకు మీరందరూ ప్రార్థన చేస్తున్నందుకు థ్యాంక్స్. చాలా నైస్గా రేడియో థెరపీ రిసీవ్ చేసుకుంటుంది. దేవుని కృపను బట్టి సంపూర్ణమైన క్షేమంగానే ఉంది. అన్నీ తినడం, నడవటం, కూర్చోవటం, లేవటం అన్నీ దేవుని కృపను మీ అందరి ప్రార్థనలు బట్టి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఇంకా ప్రార్థన చేయండి. ఒక మహిమ కార్యం జరిగేటట్టుగా దేవుని కృప కొరకు మనం ప్రార్థన చేసుకున్నాం. మరి దేవుడు మనల్ని ప్రేమించి మన జీవిత కాలంలో మరి ఒక దినం ఇచ్చాడు కదా. డిసెంబర్ నెల 3వ తారీఖు థర్స్డే, గురువారం. బైబిల్ క్లాస్కి వెళ్ళక ముందుగా ప్రార్థన చేసుకున్నాం. నమ్మదగిన దేవ, ప్రేమమయుడ, పరిశుద్ధ తండ్రి, కృపాకనికరము గల దేవ, గంభీరమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రాలు. నాకు మాకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో విమోచన, విడుదల, రక్షణ, మారు మనసు అనుభవం దయచేశారు. మీ పరిశుద్ధాత్మను మాలో ఉంచి మమ్మల్ని నడిపించుకుంటూ మా శరీరాలకు ఆరోగ్యాన్ని, ఆత్మలకు క్షేమాన్ని ఇచ్చి మా జీవిత కాలంలో మరి ఒక దినం డిసెంబర్ నెల 3వ తారీఖు గురువారం దయచేసినందుకు స్తోత్రాలు. మరి ఆయన కొరకు ప్రార్థన చేసి వీళ్ళందరినీ బట్టి మీకు స్తోత్రాలు. అందరి ప్రార్థనలు మీరు విని ఎంతో నెమ్మదిని దయచేసి కాపాడుతున్నారు. సంపూర్ణమైన ఆరోగ్యంతో మా మధ్యకు రాగలిగినట్టుగా మీ కృపను విస్తరింపచేయండి. ఈ వైద్యం బైబిల్ క్లాస్ మీరు ఆశీర్వదించండి. కీర్తనగాను 19వ అధ్యాయానికి వెళ్తున్నాం. అద్భుతమైన ఈ అధ్యాయంలో మీ జ్ఞానాన్ని మాకు పంచి మా విశ్వాసాన్ని బలపరిచి క్రీస్తు వైపు చూస్తూ నడిచే ఆధిక్యతను మాకు అందరికీ దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నిన్న చెప్పాను, ఈరోజు ప్రార్థనలో కూడా నేను జ్ఞాపకం చేసుకున్నా. ఈరోజు మన స్టడీ కీర్తన గ్రంథం 19వ అధ్యాయం. చాలా అద్భుతమైన అధ్యాయం అనే చెప్పాలి. ఆ మాటకు వస్తే దేవుని వాక్యంలో ప్రతి మాట అద్భుతమైంది, జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోగలిగితే. కాబట్టి ఈ అద్భుతమైన అధ్యాయానికి వెళ్దాం. ముందుగా మనమందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఈరోజు ప్రపంచాన్ని కదిలించి వేస్తున్న 2 టాపిక్స్. ఒకటి, ఈ సృష్టి చేయబడినదా లేకపోతే ఈ సృష్టి ఏర్పడినదా? సృష్టి చేయబడినదా, సృష్టి ఏర్పడినదా? ఇంగ్లీష్లో దీన్ని క్రియేషన్ ఆర్ ఎవల్యూషన్. సైన్స్, దేవుని మీద నమ్మకం లేనటువంటి దేశాలు, జనాలు, బోధలు ఇదంతా ఏర్పడిందని, కొన్ని వేల సంవత్సరాలు, మిలియన్ సంవత్సరాల క్రిందట ఈ భూమి ఏర్పడిందని, అది నెమ్మదిగా మారి ఆ మనిషి ఏర్పడి జంతువు నుంచి మనిషి వచ్చాడని రకరకాల థియరీస్ మనిషి జ్ఞానాన్ని బట్టి చెప్తున్నాడు. అయితే ఈ అధ్యాయాన్ని గనక మనం చదివిన తరువాత పూర్తిగా మన ఉద్దేశం మారిపోవాలి. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఈ సృష్టిని చేశాడు అని మాత్రమే చెప్పుకొని వస్తున్నాడు కీర్తనకారుడు. 19వ అధ్యాయం. ఓకే, కాబట్టి ఇప్పుడు చాలా స్కూళ్ళల్లో సైన్స్ ముఖ్యంగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసే వాళ్ళందరూ ఇది సృష్టి చేయబడలేదు, ఏర్పడిందని, డార్విన్స్ థియరీ అని, రకరకాలుగా బిగ్ బ్యాంగ్ థియరీ అని ఎన్నెన్నో చెప్పుకొని వస్తున్నారు. అయితే దేవుని జ్ఞానం ఉన్న దైవజనుడు, దేవుని జ్ఞానం పంచి పెడుతున్నటువంటి దేశాలలో ఈ సృష్టి చేయబడినది అని మాత్రమే చెప్పుకొని వస్తున్నాం. ఎందుకంటే ఈ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చదివితే మనకు గ్రహింపు కలిగేది అది. కాబట్టి చూడండి ప్రియమైన వాళ్ళారా,
దేవుడు తనను తాను రెండు విధాలుగా బయలుపరుచుకున్నాడు. దేవుడు తనను తాను రెండు విధాలుగా బయలుపరుచుకున్నాడు. ఒకటి ఈ సృష్టి ద్వారా. ఈ సృష్టి ఏమిటో చూసామంటే దేవుడు అంటే మనకు అర్థమవుతుంది. రెండవది దేవుని వాక్యం ద్వారా. సృష్టి, దేవుని వాక్యం, ఈ రెండు విధాలుగా దేవుడు తన్ను తాను బయలుపరుచుకున్నాడు. అందుకనే ఈ రెంటి యొక్క అవగాహన, థరో నాలెడ్జ్, ఈ రెంటి విషయాలలో మనకు అద్భుతమైన జ్ఞానం గనక ఉంటే దేవుణ్ణి గురించి తెలుసుకోవాలి అన్న ఆశ పెరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ రెండిటి అవగాహన ముఖ్యం. ఈ రెండింటిని ప్రక్కన పెడితే మనిషి విధానం వేరైపోతుంది. కాబట్టి సృష్టి ద్వారా దేవుడు బయలుపరుచుకున్నాడు, వాక్యం ద్వారా బయలుపరుచుకున్నాడు. ఈ రెండు విషయాలను మనం మనసులో పెట్టుకొని ఈ కీర్తన గ్రంథం 19వ అధ్యాయం స్టడీకి వెళ్దాం. 19వ అధ్యాయం మొదటి 4 వచనాలలో ఈ సృష్టి యొక్క విధానం చెప్పాడు. ఈ సృష్టి యొక్క విధానం. అందుకనే ముందుగా ఈ సృష్టిని చూద్దాం. దేవుడు నక్షత్రాలను సృష్టించినప్పటి నుండి అవి ఆకాశంలో వెలుగుతూనే ఉన్నవి. సృష్టి చేసిన ఆ దినము నుండి ఆ నక్షత్రాలు వెలుగుతూనే ఉన్నవి. ఇటువంటి జ్ఞానం దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క జ్ఞానాన్ని తెలియచేయుచున్నది. అంటే ఇటువంటి అవగాహన మనకు గనక ఉంటే దేవుడు అన్నా కానీ, దేవుని వాక్యం అన్నా కానీ మనలో ఖచ్చితంగా వేరే ఆలోచనలు కలుగుతాయి. ఇంకా చూడండి, ఈ సృష్టి ఎంత క్రమముగా ఉన్నదో కూడా చెప్పాడు. ఈ సృష్టి ఎంత క్రమం అంటే ఏమిటి? ఒకదానికొకటి బ్యాలెన్స్, ఒకదానికొకటి బ్యాలెన్స్ కలిగి ఉన్నాయి కదా. చూడండి, ఒక ఇల్లు కట్టాలంటే మనకు ఫౌండేషన్ కావాలి. ఓ చెట్టు బాగా పెరగాలంటే లోపలికి వేళ్ళు గట్టిగా ఉండాలి. కానీ ఈ భూమి మీద, ఈ సృష్టిలో నక్షత్రాలు ఒకదానికి సంబంధం లేకుండా అక్కడే ఎలా ఉంటున్నాయి. అలాగే సూర్యుడు, అలాగే చంద్రుడు, అలాగే భూమి, అలాగే గ్రహాలు, ఇవన్నీ ఎలా ఉంటున్నాయంటే వాటికి దేవుడు ఒక అద్భుతమైన బ్యాలెన్స్ పెట్టాడు. ఆ బ్యాలెన్స్ అంటే ఒకదానికొక ఆకర్షణ లాగా అన్నమాట. అందువల్ల ఇవి వాటి దేవుడిచ్చిన ఆ పరిధిలోనే తిరుగుతూ ఎక్కడ అపాయము కలగనివ్వకుండా సృష్టి జరిగిపోతుంది. నక్షత్రాలు, గ్రహాలు ఎంత జాగ్రత్తగా వాటి పని చేస్తున్నాయో ఒకసారి మనం వాటిని చూస్తే మనకు అర్థమవుతుంది. ఎంత జాగ్రత్తగా వాటి పని సృష్టి చేసి దేవుడు వీటికి చెప్పాడు, మీరు అక్కడ ఉండాల్సిందే అన్నాడు. వాటికి ఒక పరిధి ఏర్పాటు చేసి ఆ పరిధిలోనే తిరుగుతూ ఉన్నాయి. అందుకనే ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అన్నాడు. దేవుని యొక్క శక్తి ఇక్కడ తెలుపబడిందని మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. అందుకే కదా ఇవన్నీ సృష్టి చేయబడినవి. దేవుడు సృష్టి చేసి వాటిని ఆ స్థలాల్లో పెట్టి మీ పని కానివ్వండి అన్నాడు. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నది అన్నాడు. మరి సృష్టి కదా, ఈయన సృష్టికర్త కదా,
ఈయన చెప్పిన మాట ఈ సృష్టి యావత్తు వింటూ ఉన్నది. ఒక క్రమముగానే వెళ్ళిపోతూ ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, ఎంత గంభీరమైన సృష్టికర్త. 2వ వచనంలో 19వ అధ్యాయం 2వ వచనంలో పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అన్నాడు. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అన్నాడు. పగలు దేవుని విధానాన్ని, రాత్రి ఆయన జ్ఞానాన్ని తెలియచేయుచున్నవి. పగలేమో దేవుని విధానం ఏమిటో, రాత్రేమో ఆయన జ్ఞానం ఏమిటో తెలియచేయచ్చు. అనగా దేవుని యొక్క అద్భుతమైన శక్తి అన్ని వైపుల నుండి ఈ మనిషికి తెలియజేయబడుచున్నది, లేకపోతే ఈ సృష్టిలో తెలియచేయబడి ఉన్నది. అన్ని వైపుల నుండి. అయితే మనకు కన్నులు ఉండాలి, అటువంటి విధానాన్ని మనం చూడాలి. అంటే కన్నులు అటువంటి విధానాన్ని చూడగలిగి ఉండాలి. కన్నులున్న వారికే కనబడుతుంది ఈ అందం, అంతేగా? అందరికీ కనబడదు. దీని యొక్క మహత్యం కన్నులున్న వారికే. చూడండి ప్రియమైన వారు, దైవజనులు చెప్పారు, తుఫానులు, పిడుగులు, మెరుపులు, వీటన్నిటిలో దేవుని స్వరము ఉన్నది. తుఫానులు, పిడుగులు, మెరుపులు, వీటి వెనక దేవుని స్వరము ఉన్నది. ఏ మనిషి ఈ సృష్టిలో దేవుని విధానాలను గమనించకుండా ఉండలేడు. ఈ స్టేట్మెంట్ మళ్ళా చెప్తాం. ఏ మనిషి, వాడు థియిస్ట్ కానీ, ఏథియిస్ట్ కానీ, అగ్నాస్టిక్ కానీ, ఎవడైనా కానీ, దేవుని విధానాలను గమనించకుండా ఉండలేడు. అంటే ఆ వ్యక్తి నమ్మినా నమ్మకపోయినా సూర్యోదయం, సూర్యాస్తమయం, నక్షత్రాలు, చంద్రుడు, ఈ 15 రోజులు చంద్రుడు పెరుగుతూ వెళ్ళటం ఒక పక్షం, తర్వాత తగ్గుతూ రావటం, తర్వాత పౌర్ణమి, అమావాస్య, ఇవన్నీ మనిషి చేయకపోయినా జరిగిపోతూనే ఉన్నాయి ప్రియమైన వారు. అందుకనే ఈ సృష్టి యావత్తు మనకు నేర్పించడానికి, ఈ సృష్టి మరి ముఖ్యంగా దేవుని యొక్క ప్రభావాన్ని ఈ సృష్టి మనకు తెలియచేయుచున్నది. చూశారు ఎంత అద్భుతమైనది? దేవుడు చేసిన సృష్టి దేవుని యొక్క ప్రభావాన్ని మనకు తెలియచేయుచున్నది. ఇంకా చూడండి, 3-4 వచనాలు, 19వ అధ్యాయం 3-4 వచనాలలో మాటలు లేవు, స్వరము లేదు, కానీ ఆయన స్వరము భూమి మీద భూదిగంతముల వరకు వినబడుచున్నది అలా. మాటలు లేవు, స్వరం లేదు, కానీ ఆయన స్వరం ఈ భూమి మీద భూదిగంతముల వరకు వినబడుచున్నది. చాలా అద్భుతం. కాబట్టి కళ్ళున్న వాళ్ళే దీన్ని చూడగలరు, చెవులున్న వాళ్ళే దీన్ని వినగలరు. ప్రియమైన వాళ్ళరా, ఒక సంగతి మీకు గుర్తు చేస్తాను, చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం, ఒకసారి మీ బైబిల్లో తెరిచి ఉంచండి. అపోస్తల కార్యముల గ్రంథం 14వ అధ్యాయం, ముందు అక్కడ 12-13 వచనాల నుంచి ముందు కొంచెం చెప్పి
15వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుతాను. అక్కడ ఏం జరిగిందంటే, పౌలు బర్నబా అన్న వాళ్ళ దైవజనులు ఇద్దరు లుస్త్ర అన్న ఒక పట్టణానికి వస్తారు. పౌలు బర్నబా లుస్త్ర పట్టణానికి వస్తారు. ఆ పట్టణంలో ఒక అతను జబ్బుగా ఉంటే వీళ్ళు ప్రార్థన చేస్తే జబ్బు పోతుంది. అప్పుడు ఆ పట్టణ ప్రియులు బర్నబాను ద్యుపది అనియు, పౌలును హెర్మే అనియు, ఇంగ్లీష్లో బాగుంది మంచి మాట, జూపిటర్ అండ్ మెర్క్యూరీ అని వాళ్ళకు దేవుళ్ళ పేర్లు పెట్టేశారు. మీకు గుర్తుందిగా, చూడండి ఇప్పుడు ఒకసారి అపోస్తల కార్యముల గ్రంథం 14వ వచనం. అప్పుడు వాళ్ళు చెప్పింది బాగానే ఉంది, కానీ పౌలు బర్నబాలు ఏమన్నారో ఇప్పుడు చదువుతున్నా చూడండి 15వ వచనము నుండి. అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ వంటి స్వభావమును బట్టి మీ స్వభావము వంటి స్వభావము గలవారమే. మరి ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయమును నింపుచు మేలు చేయుటకై తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. చూడండి, మేము కూడా మీలాంటి మనుషులమే, మమ్మల్ని ఎందుకయ్యా మీరు ఇంత దేవుళ్ళలాగా ఆరాధిస్తారు అని చెప్పాడు. చూడండి ప్రియమైన వాళ్ళారా, వారు సృష్టి గురించి చెబుతూ ఈ సృష్టి అంతా దేవుని క్రియ అని, అందులో అద్భుతమైన విధానం, ఇంకా ఒక వ్యక్తి అదే దేవుడు ఉన్నట్లు, ఈ సృష్టి వెనక దేవుడు ఉన్నట్టు ఆ ప్రియులకు నొక్కి వక్కాడించారు. కాబట్టి చూసారా, ఈ రోజుల్లో ప్రజలు ఏం చేస్తున్నారో చూడండి. అయితే అనేకులు ఎందుకు ఈ సృష్టికర్తను, సృష్టిని గ్రహింపలేకపోతున్నారు? ఏం జరిగింది? ఎందుకు మనిషిలో ఈ విధమైనటువంటి మార్పు వచ్చిందో చూద్దాం. చూడండి 4, 5, 6 వచనాలు. 4, 5, 6, 19 వచ్చాయి. సూర్యుని గురించి వివరిస్తూ ఉన్నాడు. సూర్యుని గురించి వివరిస్తూ ఉన్నాడు. భూమి మీద నుండి చూసే వ్యక్తికి సూర్యుడు అటు ఇటు తిరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. మీకు కూడా అనిపించదుగా? నాకు కూడా అనిపిస్తుంది. సూర్యుడు తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. అదే అందరికీ తెలిసిన విషయం. మనం బయట నిలబడితే సూర్యుడు తిరుగుతూ ఉన్నట్టు కనబడుతుంది. కానీ అసలు నిజం కొంత కప్పబడినట్లుగా ఉన్నది. కొందరు జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించడము లేదు. అసలు దేవుడిచ్చేటటువంటి ఈ వర్తమానాన్ని గ్రహించడము లేదు.
ఇటువంటి సూర్యుని చేసిన దేవుణ్ణి ఆరాధించడానికి బదులుగా సూర్యున్నే ఆరాధిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ లుస్త్రలో మనం చూసాం కదా ప్రియులు, సూర్యుని చేసిన దేవుణ్ణి ఆరాధించమంటే సూర్యున్నే ఆరాధిస్తున్నారు. సూర్యుడు వెలుగును, వెలుతురును, వేడిని ఇవ్వటానికి సృష్టింపబడ్డాడని గ్రహించలేకపోవచ్చున్నారు. సూర్యుడిని ఒక దేవునిగా చేసేశారు. దేవుని దృష్టిలో సూర్యుడు చేసే పనేంటి? వెలుగివ్వాలి, వెలుతురివ్వాలి, వేడినివ్వాలి. ఈయన ఒక దేవునిగా, ఈ సూర్యుడిని ఒక దేవునిగా చేసేశారు. అందుకే దేవుడు ఆత్మీయ జ్ఞానాన్ని, నైతిక జ్ఞానాన్ని ఇవ్వవలసి వచ్చినది. కాబట్టి దేవుడే ఈ ఆత్మీయ జ్ఞానాన్ని, నైతిక జ్ఞానాన్ని మనకి ఇవ్వకపోతే మనము కూడా ఏమంటాం? సూర్యుని ఒక దేవునిగా చేస్తాం. సృష్టింపబడిన దాన్ని సృష్టిగా దేవుడిగా చేసేస్తున్నారు. అందుకనే సృష్టికర్తకు బదులు సృష్టాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. సృష్టికర్తను ఆరాధించమంటే సృష్టి చేయబడిన వాటిని ఆరాధిస్తున్నారు. ఎందుకు కొందరు సూర్యుని ఆరాధిస్తారు? ఈ సృష్టి ద్వారా ఇవ్వబడిన వర్తమానము కప్పబడినది. దేవుడి సృష్టి ద్వారా బయలుపరచాలనుకుంటే దాన్ని కప్పేశారు. అందుకే సృష్టికర్తను ఈ జనము ఈ సృష్టిలో చూడలేకపోతున్నారు. అందుకే ఈ సమస్య వచ్చింది. ఏమిటది? సృష్టి చేయబడినదా, సృష్టి ఏర్పడినదా? క్రియేషన్ ఆర్ ఎవల్యూషన్? ఎందుకు వచ్చింది? మనిషి జ్ఞానాన్ని బట్టి వచ్చింది. ప్రియమైన వాళ్ళు ఆ విధంగా వినడం, ఆ విధంగా అనడం కూడా తప్పు కాదు. కానీ అసలు సంగతిని దాచిపెట్టి వేరే విధానాలకు మనిషి వచ్చేసాడు. కాబట్టి ఈ సృష్టిని ప్రక్కకు తోసేసి తన ఉద్దేశాలన్నీ అదే మెయిన్ ప్రిన్సిపల్గా చేసుకొని వాటిని బోధించను మొదలుపెట్టాడు. అందువల్ల సృష్టికర్తను గమనించండి, సృష్టికర్తను సృష్టి నుండి త్రోసివేశారు. సృష్టికర్తను పక్కకు తోసేశారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 నుండి 32 వరకు పెద్ద ఎక్కువ ఉంది కాబట్టి మ్యాటర్ తర్వాత చదువుకోండి. రోమా 1:18 నుండి 32 వరకు సత్యము తెలిసినా దానిని ప్రక్కకు త్రోసివేశారు అని దైవజనుడు పౌలు రోమా సంఘానికి ఉత్తరం రాస్తూ తెలియచేస్తున్నాడు. అందువల్ల దేవుడు కొన్ని ప్రత్యేకమైనవి చేశాడు. వీళ్ళు ఏ విధంగా వెళ్తున్నారు కాబట్టి దేవుడు కొన్ని ప్రత్యేకమైనవి చేయవలసి వచ్చింది. వారు భ్రష్ట మనస్సు గలవారై ఉన్నారు అన్నాడు రోమీయులకు రాసిన పత్రిక 1:28. అంటే వారి ఆలోచన విధానం పూర్తిగా మారిపోయినది. అందుకే వింత వింత సంగతులు ఈ భూమి మీద జరుగుచూ ఉన్నవి. దేవుణ్ణి ప్రక్కకు తోసేశాడు కాబట్టి భ్రష్ట మనస్సుకు వెళ్ళిపోయి, ప్రియమైన వారరా, దేవుని కంటే ప్రధానంగా సృష్టించబడిన దానికిచ్చి
భ్రష్ట మనస్సు గలవాడైపోయాడు. అందుకని వింత వింత సంగతులు ఏమిటి? ఈ మనిషి దేవుణ్ణి ఉంచుకొనటానికి ఇష్టపడలేదు. దేవుణ్ణి తనలో ఉంచుకోవడానికి ఇష్టపడలేదు. అందుకే ఈ శాస్త్రీయ జ్ఞానం దేవుణ్ణే లేకుండా చెయ్యాలన్నటువంటి ప్రయత్నం చేయుచున్నది. అర్థమైందా? సృష్టికర్తను ప్రక్కకు తోసేసి మనిషి యొక్క విధానాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ శాస్త్రవేత్తలు, ఈ శాస్త్రీయ జ్ఞానం జరుగుతూ ఉన్నది. అందువలన వింత వింతవి కనిపెట్టి ఈ సృష్టిని సర్వనాశనం చేయుచున్నారు. చూసారా? దేవుని ప్రక్కన పెట్టాడు కాబట్టి దేవుని మీద మనిషికి అవగాహన కలిగించడానికి వింత వింతవి శాస్త్రీయంగా వింత వింతవి కనిపెడుతూ ఉన్నారు. అందువల్ల సృష్టి నాశనం అయిపోతుంది. ఒకానొక రోజు ఈ శాస్త్రీయ జ్ఞానం దేవుని జ్ఞానానికి అనుకూలంగా ఉండినది. ఎందుకని 50 సంవత్సరాల క్రితం ఈ డిస్కషన్ వచ్చినా ఎక్కువ మంది సృష్టినే, క్రియేషన్నే నమ్మారు. చూడండి ప్రియమైన వాళ్ళు. కానీ పోను పోను అది అనుకూలంగా, ఆ దేవుని జ్ఞానానికి అనుకూలంగా ఉండినది. కానీ పోను పోను ఈ జ్ఞానం ప్రతికూలమైపోయింది, దేవునికి విరోధంగా అయిపోయింది. చూడండి, దానివల్ల కలిగింది ఏమిటి? వాతావరణం కాలుష్యమైంది. దేవుని విధానాల్లో ఉంటుంది ఏనాడు జరిగేది కాదు. అడవులు పోయినవి, కాంక్రీట్ జంగిల్స్ అయిపోయినాయి. అడవులను కొట్టేయడం, బిల్డింగ్స్ కట్టేయడం, అనేక జీవరాశులు నాశనమైపోయినాయి, ఎక్స్టింక్ట్. ఇప్పుడు అసలు మంచివే లేవు. మనము చూస్తున్నదంతా నకలులే, కాపీలే. అందుకే దేవుని తీర్పు సమీపములో ఉన్నదని గుర్తుపెట్టుకుందాం. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మనిషికి ఇచ్చిన జ్ఞానంతో మనిషి దేవుని ప్రక్కన పెట్టేసి తన జ్ఞానాన్ని, తన విధానాన్ని, తన ఆలోచనలను అందరి మీద రుద్ది ఈ సృష్టిని సర్వనాశనం చేస్తూ ఉన్నాడు. మీకు ఒక ఉదాహరణ చెప్తానుగా. ప్లాస్టిక్ రైస్ వస్తుందట. మన బియ్యం లాగానే ఉంటాయి, వండుకొని తింటాడు. తింటే మనకు అనారోగ్యం. అది వాడికి తెలుసు, చేసేవాడికి తెలుసు, కొనేవాడికి తెలియదు. తిన్న తర్వాత కానీ బయటపడదు. నాశనం. వాతావరణం కాలుష్యమైపోయిందా? ఇంతకుముందు సీజన్స్, కాలాలు ఎప్పటికప్పుడు ఖచ్చితంగా జరిగేవి. ఇప్పుడేంటి చూశారుగా, డిసెంబర్ నెలలో తుఫాన్లు వస్తున్నాయి. ఎప్పుడైనా చరిత్రలో మీరు విన్నారా? ఎందుకంటే మనిషి చేసిన ఈ కాలుష్యం. అందుకనే మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుని తీర్పు సమీపంలోనే ఉన్నది గనుక మనం ఏం చేయాలి? దేవుని విధానాల వైపు తిరగాలి. సృష్టికర్తను గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఇచ్చిన వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇటువంటి ధన్యకరమైన జీవితం పరిశుద్ధాత్మ దేవుడు మనకివ్వటానికి తన సహాయాన్ని, శక్తిని మనకందరకు దయచేయను గాక. ఆమేన్. మిగతాది రేపు కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నమ్మదగిన దేవా, మహోన్నతుడ, ఘనమైన మీ నామమునకు స్తుతులు, స్తోత్రాలు. నన్ను మమ్మను మీరు వెదకి రక్షించుకొని మీ వారముగా ఉండటానికి ఇష్టపడి మా జీవితాలను అద్భుతంగా మార్చివేసి క్రీస్తే రక్షకుడని, మీరే సృష్టికర్తని తెలియచేసే అధిక్యతను మాకిచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రం. ఈ గంభీరమైన మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం. దేవుని ప్రక్కన పెట్టేసి మనిషి
తన విధానాలు, శాస్త్రీయ విధానాలు తీసుకొని వచ్చి మరి దేవుని దూరం చేసేసి భ్రష్ట మనస్సులు అయిపోయారని మీ వాక్యం సెలవిస్తుంది. నాకు మాకైతే మీ జ్ఞానాన్ని ఇచ్చారు. మీ వాక్యం చదవాలని, మీ వాక్యంతో అనుభవం సంపాదించుకోవాలని గొప్ప ఆధిక్యతనిచ్చారు. దీనిలో మా జీవాలలో దీన్ని ఉద్రేకపరుస్తుంది. క్రీస్తుకు మహిమకరంగా మేము జీవించగలరు. అద్భుతమైన మీ జ్ఞానం సంపాదించుకొని మీ కొరకు సాక్షులుగా ఉండే ఆధిక్యత మాకందరికీ దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.